యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వచనం చూడండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు. వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. దేవుని ప్రజలారా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో దేవుని కొరకు, యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలాన్ని పొందుదురు అని, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అని, అలయక పరిగెత్తుతారు, సొమ్మసిల్లక నడిచిపోతారు అని చదువుకున్నాం. ఈ వచనానికి పైన అంటే 29-30లో కూడా మనం చూస్తే సొమ్మసిల్లు వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగచేవాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుతారు, యవనస్తులు తప్పక తొట్టిల్లుతారు అని ఉంది. ప్రియులారా, మనము తొట్టిల్లుట వలన మనకు ఎంతో నష్టం. ఎవరైనా కానీ దేవుని బిడ్డలు తొట్టిల్లకూడదు. ప్రైజ్ లార్డ్. ఎవరు తొట్టిల్లుతారు? ఎవరు సొమ్మసిల్లిపోతారు? ఎవరు సొమ్మసిల్లిపోయినా తొట్టిల్లిపోయినా అది వారికి నష్టం. కనుక తొట్టిల్లిపోకూడదు, సొమ్మసిల్లిపోకూడదు. దేవుని బిడ్డలు సొమ్మసిల్లకూడదు, తొట్టిల్లకూడదు. మన దేవుడు మనల్ని తొట్టిల్లకుండా కాపాడుటకు శక్తి గలవాడు. యోధాపత్రిక 24వ వచనంలో తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు, ఆయన ఎదుటి మిమ్మలను నిలబెట్టుటకు ఆయన శక్తి గలవాడని వాక్యము చెప్పుచున్నది కదా. తొట్టిల్లకుండా మిమ్మను కాపాడుటకు, తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిలబెట్టుటకు ఆయన శక్తిగల దేవుడు. కాబట్టి ఇలా చూడండి, మన ఆత్మీయ జీవితంలో, మన విశ్వాస జీవితంలో మనం ఎప్పుడు కూడా తొట్టిల్లకూడదు, సొమ్మసిల్లకూడదు, నీరసిల్లకూడదు. ఎప్పుడు తొట్టిల్లకూడదు, సొమ్మసిల్లిపోకూడదు. ప్రైజ్ లార్డ్. నా ప్రియమైన వారులారా, పైన మాటలో బాలురైన వారు ఏం చేస్తారు? సొమ్మసిల్లుతారు, అలసిపోతారు, అలియుదురు అని ఉంది. ప్రైజ్ లార్డ్. అంటే ఆధ్యాత్మికంగా బాలురు అంటే ఆ వయస్సు రానివారు, పరిపక్వత లేనివారు. ప్రైజ్ లార్డ్. విశ్వాసులైన వారు అంతకంతకు
దేవునిలో బలాభివృద్ధి చెంది వయసు వచ్చిన వారిగా ఉండటం ఎంతో అవసరం. బాలుర వలె ఏమీ తెలియని పసిపిల్లల్లాగా, వాక్యము జ్ఞానము లేని వారిలాగా మనం ఉండకూడదు. అలాంటి వారు సొమ్మసిల్లుతారు. ప్రైజ్ ది లార్డ్. యవనులు తొట్టిల్లుతారు. అంటే కొంతమంది యవనస్తులు తొట్టిల్లుతారని వాక్యం ఉంది కదా అని ఇదొక సాకుగా తీసుకుంటారు. ప్రియులారా, మనము మొదటి యోహాను పత్రిక 2:14 చూస్తే, యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ అందు నిలుచుచున్నది కనుక మీరు దుష్టుని జయించుదురు. మనలో మన దేవుడు మనల్ని బలపరచువాడు. పైన చదువుకున్నాం, సొమ్మసిల్లి వారికి బలమిచ్చేవాడు, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేసేవాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయనే. కాబట్టి దేవుని వాక్యము ద్వారా మనలో బలాన్ని నింపుకోవాలి. దేవుని ఆత్మ ద్వారా మనం బలవంతులముగా మార్చబడాలి. స్తోత్రం. అది మనకు అవసరం. మన యందు దేవుని వాక్యం ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా తొట్టిల్లే అవకాశము ఉండదు. 119వ కీర్తన 165వ వచనం మనం చదువుకున్నట్లయితే, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు కూలి తొట్టిల్లుటకు కారణమే లేదు. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ తీసి చూడండి, వారు తొట్టిల్లడానికి కారణమేది ఉండదు. ఆమేన్. స్తోత్రం చెప్పండి నోటితో. నా ప్రియులారా, విశ్వాసులైన వారు తొట్టిల్లిపోయినట్టయితే వారు పరలోకంలో ఉన్న నిత్యములో ఉన్న ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకుంటారు. అందుకే 2 పేతురు పత్రికలో మనము మొదటి అధ్యాయంలోనే ఆ మాట చూడగలం. చూడండి ఒకసారి. స్తోత్రం. 2 పేతురు పత్రిక మొదటి అధ్యాయము 11వ వచనం చూడండి. 10-11 చూడండి. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకొనుటకు మరీ జాగ్రత్త పడుడి. మీరిటి క్రియలు చేయవారైతే ఎప్పుడూ తొట్టిల్లరు. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసులైన వారు, దేవుని ప్రజలైన వారు దేవుని పిలుపును, మన మీదనున్న దేవుని యొక్క ఏర్పాటును మనము నిశ్చయం చేసుకోవాలి. స్తోత్రం. అప్పుడు ఎప్పుడు కూడా మనము తొట్టిల్లము. ఆమేన్. నీ పిలుపు, నీ దర్శనము మర్చిపోయిన వాడివైతే తొట్టిల్లిపోయే అవకాశం ఉంది. అంతే కదా. ప్రైజ్ ది లార్డ్. నీవు ఎవరవో అంటే, మనము పిలువబడిన వారం. దేవుడు లోకములోంచి మనల్ని పిలిచారు. ఈ పరిశుద్ధ జీవితము చేయుటకు, ఆయన సన్నిధిలో నిలిచి ఆయనను సేవించుటకు దేవుడు మనలను ఉన్నతమైన పిలుపుతో మనల్ని పిలిచారు. ఈ పిలుపును మర్చిపోతే, మీ పట్ల ఆయన సంకల్పం మీరు మర్చిపోయినట్లయితే, నిర్లక్ష్యం చేస్తే మీరు తొట్టిల్లిపోతారు. ఆమేన్. నా ప్రియమైన వారులారా, మనము తొట్టిల్లు పోయినట్లయితే మనము పరలోకములో ఉన్న ఆశీర్వాదాలన్నిటినీ మనము కోల్పోతాం. తొట్టిల్లకుండా జాగ్రత్త పడాలి. లోకంలో దుష్టుడు విశ్వాసులైన వారిని, దేవుని బిడ్డలను పరిశుద్ధతలో నుండి, విశ్వాసములో నుండి, దేవునిలో నుండి వారిని పడద్రోయుటకే సాతానుడి కడవరి దినాల్లో గర్జించు సింహములాగా తిరుగుతూ ఉంటాడు. మనము తొట్టిల్లకూడదు. తొట్టిల్లకుండా ఉండుటకు మనలో ఉండవలసింది ఏమిటి అని అంటే, మన పిలుపు, మన ఏర్పాటును మనము నిశ్చయం చేసుకుని బ్రతకాలి. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. నెక్స్ట్, దేవుని యొక్క ధర్మ విధులు, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మనం ప్రేమించి వాటిని మన హృదయంలో దాచుకున్న వారుగా మనం ఉండాలి. అప్పుడు మనము తొట్టిల్లటానికి కారణమేది కూడా ఉండదు. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసులైన వారు, లేక దేవుని ప్రజలు, లేక దేవుని సేవలోకి వచ్చిన వాళ్ళు కూడా
తొట్టిల్లిపోవడానికి గల కారణాలు ఏమై ఉంటాయి అని అంటే, వాటిలో ఒక కారణం సామెతలు 16:18 వ్రాయబడింది. నాశనమునకు ముందు గర్వము, పడిపోవడానికి ముందు అహంకారమైన మనస్సు వచ్చును. పడిపోవడానికి గల కారణం ఏంటంటే, దేవుని ప్రజలు లేక దైవ సేవకులైన వారు కూడా విశ్వాసంలో నుండి పడిపోవడానికి కారణాలు జాగ్రత్తగా చూడండి. తొట్టిల్లిపోవడానికి గల కారణాలు ఏంటంటే, ఒకటి, ఆ వ్యక్తి తన పిలుపును, తన పట్ల ఏర్పాటును మర్చిపోయినప్పుడు, వాటిని నిశ్చయము చేసుకున్నప్పుడు తొట్టిల్లిపోతారు. ఈ రోజున మనం చూస్తున్నాం, అనేక మంది సేవకులు తొట్టిల్లిపోయిన దేని చేత అంటే, వాళ్ళ పిలుపును, దర్శనమును, ఏర్పాటును నిశ్చయము చేసుకొనక. విశ్వాసులు కూడా అనేకులు తొట్టిల్లిపోవడానికి కారణం అదే. నా దేవుని బిడ్డలారా, విశ్వాసులైన సేవకులైన మీ పిలుపును, మీ యొక్క ఏర్పాటు, దేవుడు మీ పట్ల ఆయన ఏర్పాటు ఏమై ఉన్నదో ఆ ఏర్పాటును మర్చిపోకూడదు. తొట్టిల్లిపోతారు. అది మర్చిపోయినప్పుడు తొట్టిల్లిపోతారు. రెండవదిగా, మనం ఎప్పుడూ కూడా గర్వపడకూడదు. స్తోత్రం. దేవుడిచ్చిన తలాంతులున్నా, లోకములో మనం ఎక్కువగా ఆశీర్వదించబడిన వారుగా ఉన్నా, మనకి ఏది ఉన్నప్పటికీ కూడా మనం ఎప్పుడూ గర్వపడకూడదు. గర్వించినట్లయితే పడిపోవడానికి ముందు, నాశనానికి ముందు గర్వం, పడిపోవడానికి ముందు అహంకారమైన మనసు వచ్చును. అది వచ్చిందంటే అదే పడిపోవడానికి కారణమవుతుంది. జాగ్రత్త. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను దేవుని బిడ్డను, దేవుడు నన్ను పిలిచాడు, ప్రభు చేత నేను ఏర్పరచబడిన వ్యక్తిని అని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఆ పిలుపు, ఆ ప్రతిష్ట, ఆ ఏర్పాట్లో అది మనలో నిలిచి ఉండాలి. అలా మనం ఉన్నప్పుడు లోకంలో మనం బ్రతికిన దినాల్లో ఎప్పుడు కూడా పడిపోయి తొట్టిల్లిపోయే అవకాశము ఎక్కడ కనిపించదు. స్తోత్రం. నువ్వెంత మందిలో ఉన్నా, ఎలాంటి జనుల మధ్యలో ఉన్నా, నేను దేవుని యొక్క పిలుపు నా పట్ల, నా ఉద్దేశము, దేవుని ఉద్దేశం ఇది కాదు అని నువ్వు గుర్తించుకున్నప్పుడు నువ్వు తొట్టిల్లిపోయే అవకాశం ఉండదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఇంకా చెప్పాలి అని అంటే, మనము ఉపదేశం, అపోస్తుల యొక్క ఉపదేశం, సత్యం, దేవుని వాక్యము ని విడిచిపెడితే తొట్టిల్లిపోతాం. కనుక మన జీవితంలో ఎప్పుడు కూడా లోకములో వచ్చేటువంటి సాతాను యొక్క దుర్బోధలకు, అబద్ధాలకి మన చెవి ఒగ్గకూడదు. వాటి వైపు చెవిగితే మనం పడిపోయి తొట్టిల్లిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎప్పుడు మనం జాగ్రత్త పడాలి. తొట్టిల్లకుండా మనల్ని కాపాడడానికి మన దేవుడు శక్తి గలవాడు. ఈ లేని వాళ్ళు ఏమవుతారంటే తొట్టిల్లిపోతారు. స్తోత్రం. హల్లెలూయా. రెండు చేతులెత్తి ప్రభు నామాన్ని గణపరచుదాం, స్తోత్రించుదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఇకపోతే 31వ వచనములో, మీరందరూ బైబిల్ తీసుకుని చేత్తో పట్టుకుందాం. 31వ వచనంలో, యెషయా 40వ అధ్యాయం 31వ వచనంలో, యెహోవా కొరకు ఎదురు చూచేవారు లేక కనిపెట్టేవారు వాళ్ళు సొమ్మసిల్లరు, వాళ్ళు అలయరు. వాళ్ళు ఎప్పుడు అలయరు, సొమ్మసిల్లరు. మరి వారు ఎలా ఉంటారు అంటే, పక్షిరాజు లవలే రెక్కలు చాపి పైకి 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 చెప్పండి, పైకి ఎగురుదురు. స్తోత్రం. ఇలా దేవుని కొరకు ఎదురు చూచేవారు ఎప్పుడు యెహోవా కొరకు ఎదురు చూచేవాళ్ళు ఎప్పుడు కూడా నూతన బలాన్ని పొందుకుంటారు. మనం దేవుని కొరకు, ప్రభు యొక్క రాకడ కొరకై మనం ఎదురు చూస్తున్న వారిగా మనం ఈ లోకంలో మనం ఉండాలి. నిన్న, ఈ దినం ప్రభు ఇస్తే రేపు కూడా మనము ప్రభు రాకడ కొరకు ఎదురు చూచేవారిగా ఉన్నప్పుడు మనం ఎప్పుడూ కూడా అలయం, సొమ్మసిల్లం. అది కదా
దేవుని కొరకు ఎప్పుడైతే నీవు ఎదురు చూడవో, కనిపెట్టవో, నీవు అప్పుడు అలసిపోయి సొమ్మసిల్లిపోయే అవకాశాలు ఏర్పడతాయి. కాబట్టి మనము దేవుని కొరకు ఎదురు చూచేవారిగా మనం ఉండాలి. ప్రైజ్ లార్డ్. గట్టిగా హృదయపూర్వకంగా మనపూర్వకంగా స్తోత్రం చెప్పండి. యెహోవా కొరకు ఎదురు చూచేవారు అలసిపోరు, సొమ్మసిల్లరు. వారు ఎలా ఉంటారు అని అంటే పక్షిరాజుల వలె. పక్షిరాజు అంటే ఈగల్, గ్రద్ద. పిల్లరా, ఇంకా లోకంలో ఎన్నో పక్షులు ఉన్నాయి. పిచ్చుకలు ఉన్నాయి, కాకులు ఉన్నాయి, ఏమండి, ఎన్నో జాతుల పక్షులు ఉన్నాయి. కానీ పక్షిరాజు వలె ఉంటారు ఎవరు? యెహోవా కొరకు ఎదురు చూస్తున్న పరిశుద్ధులు. ప్రియులారా, ఈ పక్షిరాజులో ఉండే విశేషం ఏంటంటే, పక్షిరాజు అని గ్రద్దని ఎందుకంటారంటే పక్షులన్నిటికంటే కూడా అది బాగా ఉన్నతముగా ఎగురుతుంది. అది ఏమాత్రం అలయక ఎగురుతుంది. దాని గూడు చాలా ఎత్తులో పెట్టుకుంటుంది. పక్షిరాజు గూడు చాలా ఎత్తులో పెట్టుకుంటుంది, అది ఎత్తులో ఉంటుంది. ఇది ఇప్పుడు భూమి మీద ప్రభు కొరకు ఎదురు చూచే పరిశుద్ధ సంఘమునకు సాదృశ్యం. ఇప్పుడు భూమి మీద మనము ప్రభు కొరకు ఎదురు చూస్తూ పరిశుద్ధాత్మలో ప్రార్థించుచు మనము ఉన్నవారముగా ఉంటే, ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మనము ఉన్నతమైన దేవుని చెంతకు, మహోన్నతుడైన దేవుని యొద్దకు మనము ఎగిరిపోతాం. ప్రైజ్ ది లార్డ్. అది ఎప్పుడు? ప్రభు వచ్చినప్పుడు రెప్పపాటులో మనము మార్పు చెందుతాం, ఎగిరిపోతాం. ప్రైజ్ ది లార్డ్. మెలకు కలిగిన ఆత్మతో ఉండాలి. హల్లెలూయా. యేసయ్య వచ్చినప్పుడు ఆయన ప్రధాన దూత శబ్దంతో, బోరు శబ్దంతో ఆయన మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు మృతులైన పరిశుద్ధులు మహిమ శరీరము దాల్చి వెళ్ళిపోతారు. రెప్పపాటున, ఒక క్షణపాటున వారితో కూడా సజీవులైన పరిశుద్ధులు ప్రభు ఎదుర్కోవడానికి ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడతారు. దానికి సాదృశ్యమా ఈ వాక్యం. జాగ్రత్తగానండి, హృదయంలో దాచుకోండి. ఈ వాక్యం లేని వాళ్ళు ఎప్పుడు పసిబిడ్డలుగానే ఉంటారు. జాగ్రత్తగా నాలా. ఇదే మనం దాని కొరకే మనం ఎదురు చూడాలి. ఇలా దేవుని కొరకు మనం ఎదురు చూసినప్పుడు మనం ఎప్పుడు అలసిపోము, తొట్టిల్లిపోము. స్తోత్రం. ఈ రోజున దేవుని కొరకు, ప్రభు రాకడ కొరకు ఎదురు చూడని వారు ఎవరైనా ఉంటే, వాళ్ళు లోకం ఎప్పుడైతే మన దృష్టి దేవుని మీద నుండి తొలుగుతుందో లోకం మీద పడుతుంది. అప్పుడు లోక సంబంధుల వల్లే మనం మారిపోతాం. అప్పుడు ఆత్మ సంబంధంగా విశ్వాస జీవితంలో నీవు అలసిపోయిన వ్యక్తిగా, నేరసిల్లిపోయిన వ్యక్తిగా, ఓ రకంగా ఉన్నతమైన పరిశుద్ధమైన అనుభవంలో తొట్టిల్లిపోయిన వ్యక్తిగా నీవు ఉండిపోతావు. అందుచేత మనం అలయకూడదు, తొట్టిల్లకూడదు. పక్షిరాజు వలె మనము ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఉండి, ప్రభు వచ్చినప్పుడు పక్షిరాజుల వలె మనము రెక్కల చాపి పైకి ఎగిరిపోవాలి. ఇలా చూడండి, పక్షికి 2 కాళ్ళు ఉంటాయి. పక్షిరాజుకి, ఎవరి బర్డ్, ప్రతి పక్షికి కూడా 2 కాళ్ళు, 2 రెక్కలు ఉంటాయి. పక్షి కాళ్ళు నిలబడడానికి, కొంచెము నడవడానికి కూడా ఉపయోగిస్తుంది. కానీ రెక్కలు ఆకాశములకు ఎగిరిపోవడానికి దానికి దేవుడు ఇచ్చాడు. స్తోత్రం. మనకు దేవుని బిడ్డలైన వారు పక్షిరాజు వలే అన్నారు కదా, పక్షిరాజుల వలే రెక్కలు చాపి పైకి ఎగురుతారు అని. దేవుని బిడ్డలమైన మనకు ఈ పక్షిరాజుకున్నట్టుగా
పక్షిరాజుకి 2 రెక్కలు ఉన్నట్టుగా దేవుని కొరకు ఎదురు చూచి ప్రభు రాకడలో ఎత్తబడాలనుకునే వారికి ప్రార్థన, స్తుతి అనేటువంటి 2 అనుభవాలు ఉండాలి. దానియేలు గ్రంథము 7వ అధ్యాయంలో దానియేలు కలిగిన దర్శనాల గురించి ఉంటుంది. ఆ దర్శనములో అతనికి 4 జంతువులు కనపడతాయి. అందులో ఒక జంతువు సింహం, దానికి రెక్కలు ఉన్నాయి. అయితే ఆ రెక్కలు పక్షిరాజు రెక్కలు లాంటివి ఉన్నాయి, కానీ ఆ రెక్కలు ఆ తర్వాత తీసివేయబడ్డాయి. దేవుని బిడ్డలారా, మనకి రెక్కలు ఎప్పుడు కూడా తీసివేయబడకూడదు. పక్షిరాజుకి రెక్కలు తీసివేయబడితే అది ఆకాశమునకు ఎగరలేదు. ప్రైజ్ లార్డ్. విశ్వాసులకు, పరిశుద్ధులకు ప్రార్థన, స్తుతి, దేవుని స్తుతించే ఆత్మ, ప్రార్థన ఆత్మ, ఈ 2 రెక్కలు లాంటివి. ఈ 2 అనుభవాలు మనలో లేకపోయినట్లయితే ప్రభు వచ్చినప్పుడు మనము పరలోకమునకు కొనుపోబడలేము. స్తోత్రం. కనుక దేవుని బిడ్డలకు ప్రభు రాకడ కొరకు కనిపెట్టుచు, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ మనము ఈ బలాన్ని మనము పొందుకోవాలి. ప్రైజ్ లార్డ్. విశ్వాసులమైన మనకు బలము ఏమిటి అని చూస్తే దావీదు చెప్తారు, యెహోవాయే నా బలం. దేవుడు మనల్ని ఇది ఏ విధంగా బలపరుస్తారు? ఇదిగో వినండి. దేవునిని మనము స్తుతించినప్పుడు, దేవునిని మనము ప్రార్థించినప్పుడు దేవుడు మనలను బలవంతులుగా మారుస్తారు. దేవుడు మనల్ని బలపరుస్తారు. ప్రైజ్ లార్డ్. లోకములో ఉన్న ప్రతి శోధనే కానీ, శ్రమే కానీ, లౌకిక శక్తులనే కానీ, దుష్ట శక్తులనే కానీ, వాటిని ఎదిరించగలిగిన, జయించగలిగిన శక్తిని, సామర్థ్యాన్ని దేవుడు మనకిస్తారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అంతేకాకుండా మనం ఏ వయసులో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా సమస్తాన్ని జయించే శక్తిని దేవుని మూలముగా మనము పొందటమే కాకుండా రేపు ప్రభు రాకడలో ఆయన కృపచేత మనము దేవుని వలె మార్పు చెంది ప్రభు చెంతకు మనము ఎగిరి వెళ్ళిపోగలుగుతాం. ప్రైజ్ లార్డ్. కనుక మనకు ఉండవలసింది ఏమిటి అనంటే, దేవుని బలాన్ని మనము పొందుకొనడానికి మనకు పక్షిరాజుకున్నటువంటి రెక్కలు, 2 రెక్కలు పక్షిరాజును పైకి ఉన్నతముగా ఎలాగూ తీసుకొని వెళ్తాయో అలాగే దేవుని సంఘమునకు దేవునిని స్తుతించుట, దేవునిని ప్రార్థించుట అనేవి 2 రెక్కలుగా మనము కలిగి ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము ప్రార్థించుచు, ఆత్మలో ప్రార్థించుచు, మనము ఉపవసించి ప్రార్థించుచు, ఏక మనసుతో ప్రార్థించుచు, సంఘముగా కలిసి మనము ప్రార్థించుచు, పట్టుదలతో మనము ప్రార్థించుచు ఉండాలని దేవుని వాక్యములో అనేకమైన మాటలు మనకు అపోస్తలులు బోధించారు. మనము ప్రార్థించువారుముగా లేనప్పుడు ఏమవుతుంది అనంటే మనము సమస్యలిపోతాం. మనము ఎందుకు సమస్యలిపోతామంటే దేవుని శక్తి మనకు లేనప్పుడు మన శక్తి చేత మనము బలవంతులుగా నిలబడలేం. కొన్ని ఇంటిని మనం ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు సమస్యలిపోతాం. అందుకని మనకు నిత్యము ఆత్మలో ప్రార్థించుట, పరిశుద్ధాత్మలో ప్రార్థించుట, పట్టుదలతో ప్రార్థించుట, పరిశుద్ధ ఆత్మ కొరకు ప్రార్థించుట, మెలకుగా ప్రార్థించుట, ఏక మనసుతో ప్రార్థించుట, ఇరిగి నలిగిన మనసుతో ప్రార్థన చేయుట అనేవి మనకి చాలా అవసరం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రార్థనే మనకు ఒక రెక్క అయితే స్తుతి మరొక రెక్క. మనము దేవునిని ప్రార్థించినప్పుడు పరిశుద్ధుల యొక్క ప్రార్థన జీవితాన్ని మనం జాగ్రత్తగా చూద్దాం, నేర్చుకోవచ్చు. నేను చెప్పే వాక్యం ఇప్పుడు మీకు రూఢీపరచబడుతుంది. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో చివరి లైన్ మీరు చూడండి. దేవుని వాక్యం కొరకు ఎంతో మీరు శ్రద్ధతో, ఆసక్తి కలిగి దేవుని సన్నిధానంలో మీరు వచ్చిన్నారు. ఆ మాటలు చూడండి. దానియేలు త్వరగా తీసుకోవాలి.
తప్పగా మీరు బైబిల్ తీసి చూడాలి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. దానియేలుకి ఆ రోజున ఏమి సంభవించిందో మనకు తెలుసు. సహోదరి అమ్మా వాక్యం విను. ఏమి దానియేలు ఒక మన దేవుని యొక్క గొప్ప సేవకుడు, గొప్ప పరిశుద్ధుడైన, స్తోత్రం హల్లెలూయా. దానియేలులో దేవుని వాక్యం ఉంది గనుకే వారు ఇలా చూడండి, నా వైపు చూడండి. మొదటి అధ్యాయంలో చూస్తే వారు బాలురు. ఈ నలుగురు బాలురు సంగతి ఏంటి అంటే, వారు బాలురు, యూదుల్లో నుండి తీసుకురాబడ్డారు, బాలురే. కానీ వాళ్ళు ఎక్కడా సమస్యల్లా, వారు ఎక్కడా తొట్టిలలా, వారి జీవితం అంతకంతకు ఎదుగుతున్నప్పుడు సంవత్సరాలు బబులోను దేశంలో వాళ్ళు అన్యజనుల మధ్యలో, భక్తిహీనుల మధ్యలో ఉన్నప్పుడు ఎన్నో శ్రమలు, శోధనలు ఎదురైనాయి. అయినా వారు యవనస్తులుగా ఉన్నారు. వారు బాలురుగా ఉన్నప్పుడు కానీ, యవనస్తులుగా ఉన్నప్పుడు కానీ వారు ఎక్కడా సమస్యలు లేదు, అలసిపోలేదు, తొట్టిలో పోలేదు. కారణం వారిలో ఏముంది అని అంటే ప్రార్థన, దేవుని స్తుతించుట. బాగా జాగ్రత్తగా చూడండి. 6వ అధ్యాయానికి వచ్చేసరికి దానియేలు చాలా ఉన్నతంగా లోకంలో ఆయన హెచ్చించబడి ఉన్నారు. మనము లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు అనేకమైన మనస్తత్వాలు కలిగిన మనుషులు మన చుట్టూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. భక్తిహీనులు ఎప్పుడు కూడా నీతిమంతుల మీద దురాలోచనలు చేస్తూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ఈ భక్తిహీనులు నీతిమంతులైన దేవుని బిడ్డలకు విరోధంగా వారు దురాలోచనలు చేసి రాజు దగ్గర ఒక చట్టం చేశారు. 30 దినాల వరకు ఏ మానవుడు కూడా రాజు దగ్గర తప్ప ఏ దేవునికి ప్రార్థన చేయకూడదన్నారు. కానీ దానియేలు యొక్క భక్తి జీవితాన్ని మనం చూస్తే ఒక దినానికి 3 మారు దేవునికి మోకాళ్ళేసి ప్రార్థన చేసేవారు దానియేలు. ప్రైజ్ లార్డ్. అయితే ఇప్పుడు ఇలాంటి చట్టం వచ్చింది. ఇది తెలిసినప్పటికీ కూడా దానియేలు యథావిధిగా తన ఇంటికి వెళ్ళి పై గది అప్స్టేర్, ఆ పైకి వెళ్ళి తన కిటికీ యెరూషలేము వైపుకు తెరిచి ఉండగా ఆయన మోకాళ్ళుని ఏం చేస్తున్నాడు? దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయనను స్తుతించుచు వచ్చెను. ఇదే ప్రార్థన, స్తుతి. అపోస్తులు 16:25 మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 16:25. అపోస్తులైన పౌలు, సైలాస్ వారు రోమా చెరసాలలో బంధించబడి ఉన్నప్పుడు మధ్యరాత్రి సమయము, అప్పుడు వారు అక్కడ ఏం చేస్తున్నారు? అక్కడ వాక్యం చదువుకుంటే మనకు తెలుస్తుంది. మధ్యరాత్రి వేళ పౌలు, సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచున్నారు. అంటే ప్రేయింగ్ అండ్ సింగింగ్. వాళ్ళు ప్రార్థించుచు దేవునిని స్తుతించుచున్నారు. నా దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఈ అనుభవం మనకు చాలా అవసరం. ప్రార్థించాలి, దేవునిని స్తుతించాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా చూడండి, ఈ ప్రార్థన, దేవునిని స్తుతించుట మూలంగా వారు చాలా బలవంతులుగా మార్చబడ్డారు. అక్కడ దానియేలు సింహపు నోళ్ళు, సింహాల గుహలో వేయబడిన దేవుడు సింహపు నోళ్లను మూశారు. స్తోత్రం. ప్రియులారా, ఇక్కడ పౌలు, శీలలు చెరసాల్లో వేయబడిన అక్కడ వారు చెరసాలలో ఉండి ప్రార్థించి దేవుని స్తుతించినప్పుడు దేవుడు వారి మధ్యలో అద్భుతం చేశారు. అక్కడ సింహాల గుహలో దేవుడు అద్భుతం చేశారు దానియేలు పట్ల. ఇక్కడ దేవుడు అద్భుతం చేశారు. ప్రైజ్ లార్డ్. ఇలా చూడాలి. మన జీవితంలో ప్రార్థన లేకుండా ఏ అద్భుతము మనము చూడలేం. స్తోత్రం చెప్పండి. నీ జీవితంలో, నీ కుటుంబంలో, లేకపోతే పరిచర్యలో ప్రార్థన లేకుండా, దేవుని స్తుతి లేకుండా
నా జీవితంలో కానీ మీ జీవితంలో కానీ ఏ అద్భుతం మనము చూడలేం. అందుచేత నా దేవుని ప్రజలారా, మీరు ప్రార్థించువారుగాను దేవునిని స్తుతించేవారుగాను ఉండాలి. అప్పుడే మనము పక్షిరాజుల వలె అలయక పైకి ఎగిరిపోగలుగుతాం. నా ప్రియులారా, ప్రార్థన స్తుతి ఉన్నప్పుడు వారిని పైకి ఎగరకుండా ఏ శోధన వారిని సొమ్మసిల్లేటట్టు, అలసిపోయేటట్టు, పడిపోయేటట్టు, తొట్టిల్లిపోయేటట్టు చేయలేదు. ఆమేన్. గట్టిగా చెప్పండి హల్లెలూయా. వారు ఎలా సింహాల గుహలో వేయబడ్డ శత్రువులందరూ ఏమండి అయ్యా ఆ రోజు ఎన్ని తలంచారు. ఇక్కడ పౌలు శీలను చెరసాలలో వేసినా వారు తొట్టిల్లలేదు, అలసిపోలేదు. విశ్వాసములో నుండి, పిలుపులో నుండి ఏమండి పడిపోలేదు, తొట్టిల్లిపోలేదు. వారు అలయక అవన్నీ దాటుకొని రెక్కలు చాపి పైకి 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 సేవలో కానీ ఆత్మీయతలో కానీ ఏమండి వారు పరలోకానికి ఎగిరిపోయారే తప్ప దుష్టుడు పన్నిన ఏ పన్నాగము కూడా వారిని తొట్టిల్లేటట్టు, పడిపోయేటట్టు సాతానుడు చిక్కులు పెట్టలేకపోయాడు. మన జీవితంలో కూడా మనం అపవాది తంత్రాలన్నీ జయించి దేవుని ఎదుట నిలబడ్డానికి మనల్ని శక్తివంతులుగా చేయనది ఇదే. పరలోకానికి మనం ఎగిరిపోయేటట్టుగా చేయగలిగినది రెక్కలు రెండు రెక్కలు స్తుతి, ప్రార్థన. మన దేవుని వైపుకు చూస్తూ మనము ప్రార్థిస్తూ దేవునిని మనము స్తుతిస్తూ ఉన్నప్పుడు ఏ పరిస్థితుల్లోనూ మనం ఎప్పుడూ తొట్టిల్లపడం, మనము సిగ్గుపడం, మనము సమస్యలం, మనము అలసిపోము. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అది గాక లేకపోయినట్లయితే సాతానుడు మనల్ని మింగుతాడు. ప్రైజ్ లార్డ్. ప్రార్థనా స్తుతి లేని జీవితాలను ఉన్నాయే వారు తొట్టిల్లిపోతారు, సమస్యలు పోతారు, పడిపోతారు, సిగ్గుపడతారు. అందుచేత నా దేవుని బిడ్డలారా, ప్రార్థించువారుగా స్తుతించేవారుగా మనం ఉండాలి. సూత్రం చెప్పండి గట్టిగా. మధ్యరాత్రి అయినా, మధ్యాహ్నమైనా, ఉదయ సాయంకాలమైనా మనము దేవుని కొరకు ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తూ దేవునిని స్తుతిస్తూ ఉండాలి, స్తుతిస్తూ ఉండాలి. ప్రార్థన ఒక్కటే కాదు, స్తుతించుచూ ఉండాలి. ఆయనను హెచ్చించాలి, మన దేవునిని స్తుతించాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనం సంఘంగా కూడుకున్నప్పుడు మనం సింగింగ్ చేస్తున్నామంటే, కీర్తనలు గీతాలు పాడుతున్నామంటే దేవునిని మనము స్తుతిస్తున్నాం. అలాగే ప్రార్థనలో ఉన్నప్పుడు కీర్తనలు పాడుకోవచ్చు, లేదంటే దేవుని స్తుతించడం ఎలాగో అంటే ప్రభు చేసిన ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి, ఆయన శక్తిని బట్టి, ఆయన సామర్థ్యాన్ని బట్టి, ఆయన మంచితనాన్ని బట్టి మనము దేవునికి స్తోత్రం 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 అని ఎప్పుడు స్తుతి 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 స్తోత్రం అని చెప్పాలా? నోరు తెరవండి. స్తుతి 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 స్తోత్రం అని చెప్పాలా? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, ఇవే మనకు రెక్కలు. ఈ రెక్కలు తీసివేయబడితే పక్షి రాజు అయినప్పటికి కూడా అది పైకి ఎగరలేదు. నీ జీవితంలో ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్నా నా దేవుని బిడ్డ, ప్రార్థనా జీవితం, స్తుతి వస్త్రం లేక స్తుతించే అనుభవం ఉన్నాయా? ఇవి లేకపోతే నీవు రేపు ప్రభు రాకడలో అప్పుడు దాకా ఉండడం సాధ్యం కాదు. ఇంకా చెప్పాలంటే జకరియా గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం, 4వ అధ్యాయం 6, 7 వచనాలు కూడా మనం చూస్తే ఏముంటుందంటే, ఓ జెరుబ్బాబెలు ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవేమాత్రపు దానవు, నీవు చదును భూమి అవుతావు అంటారు. ఇంకా పైన ఏముంటుందంటే, శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఇది నా ఆత్మ చేతనే జరుగును. జకరియా 4, 6, 7 వచనాలు. శక్తి చేత కాదు, బలము చేత కాదు. దేవుని బిడ్డలారా, మన శక్తి చేత, మన బలము చేత మనం పైకి ఎగరలేం. అర్థమైందండి? మన శక్తి చేత, మన బలము చేత మనం ప్రభు రాకడలో ఎత్తబడలేం. ప్రైజ్ ది లార్డ్. ఆయన కృప చేతనే మనము సంపూర్ణముగా చేయబడి నిలబడతాం.
దేవుని శక్తి మనలను రూపాంతరపరచును గనుకే మనము ప్రార్థించాలి. స్తోత్రం. మనము భౌతికమైన ఈ లోక సంబంధమైన అవసరాల కొరకే ప్రార్థించేవారుగా కాక, ప్రభు రాకడలో మనము నిందారహితముగా దేవుని ఎదుట నిలబట్టకు శక్తి గలవారు మగనట్లు మనము ప్రార్థించాలి. నోరు తెరిచి దేవుని స్తోత్రం చెప్పండి. చాలామంది ఈ లోక సంబంధమైన అవసరాల కొరకే ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రైజ్ లార్డ్. అది మాత్రమే కాదు, రేపు ప్రభు రాకడలో మనం ఆయన ఎదుట జరగబో వీటన్నిటిని తప్పించుకొని ప్రభు ఎదుట నిలబట్టకు శక్తి గలవారు మగునట్లుగా మనం ప్రార్థన చేయాలని ప్రభు చెప్పారు. ఏమే మనకు అతి ప్రాముఖ్యమైనది, మనము కనిపెట్టి ఎదురు చూస్తున్నది, మన కొరకు సిద్ధపరచబడిన దేవుని మహిమ గల రాకడు కొరకే మనము ఆకాంక్షతో మనం ఎదురు చూడాలి. కనుక మనము రక్షించబడిన వారమై, మన పాపముల నుండి మనం విమోచించబడిన వారమై మనము ప్రార్థించుచు దేవునిని స్తుతిస్తూ మనం ఉండాలి. దేవుని ప్రజలారా, ప్రభుని ఎరిగి రక్షించబడ్డారా? ప్రభుని రక్షించబడి ఆత్మలో శుద్ధీకరించబడి హృదయంలో దేవుని ధర్మ విధుల వాక్యమును నిలుపుకొని ప్రార్థించచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థించుచున్నారా? నా దేవుని బిడ్డలారా, మనం ప్రార్థించినప్పుడు మన ప్రార్థన జీవితం మనకి చాలా ప్రాముఖ్యము. 1-2 మాటలు మీకు తెలియపరుస్తాను. తప్పక మిస్ అవ్వకుండా వాక్యం వినండి. చాలా అవసరం మనకి ఈ సంగతులు చాలా అవసరం ఈ కడవరి కాలంలో. మనము సంఖ్యాకాండం 16వ అధ్యాయమును మనం చూసినప్పుడు, సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో అక్కడ ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన వారిలో దేవుని ప్రజలైన వారిలోనే కొంతమంది, ఇశ్రాయేలులో పేరు పొందిన వాళ్ళు, పెద్దలైన వారు కొందరు, వారు మోషేకి విరోధంగా లేచారు. అది 16వ అధ్యాయం 2వ వచనము. 3వ వచనం చూస్తే, కోరాహు సంబంధులు వాళ్ళు 250 మంది. వీళ్ళు ఏంటి వీళ్ళు చేసిన తప్పు అంటే, ఇలా చూడండి, మోషేకి విరోధంగా లేచి వాళ్ళు అన్న మాట ఏంటంటే, మాలో ప్రతివాడు పరిశుద్ధుడే. చూడండి, ఆ మాట కనిపించింది మీకు? ఈ సర్వ సమాజంలో ప్రతివాడు పరిశుద్ధుడే. దేవుడు మిమ్మల్ని మాత్రమే ఏర్పరచుకున్నాడా? మేము పరిశుద్ధులము కాదా? ఇలా చూడండి, ఈ ఆత్మ రాకూడదు. స్తోత్రం. జాగ్రత్తగా వినాలి, స్తుతి చెప్పండి. మీరు ఒక చక్కటి మాట వాక్యం తీసుకోండి. ఇక్కడ ఫిలిప్పీ పత్రికలోకి వెళ్దాం రండి. ఓకే, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో 12వ వచనం చూడండి. ఇదివరకే నేను గెలిచి తినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినైనను నేను అనుకున్నట్టు లేదు.
కానీ దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడితేనో దాన్ని పట్టుకుని వాళ్ళని పరిగెత్తుచున్నాను. స్తోత్రం, స్తోత్రం. 15వ వచనం కూడా చూడండి. కాబట్టి మనలో సంపూర్ణమైన వారందరూ కూడా ఈ తాత్పర్యమే కలిగి ఉందాం. ఈ తాత్పర్యం కలిగి ఉండాలి. ఏది? ఏ తాత్పర్యము? ఇదివరకే నేను పొంది తిని నేనును, ఇదివరకే నేను సంపూర్ణ సిద్ధి పొంది తిని అని అయినను అనుకోకూడదు. అనుకుంటే ఏముంది? ఇంకా అనుకోకూడదు. సపోజ్ ఏనండి, ఇదివరకే అంటే ఆల్రెడీ ఇక నేను సంపూర్ణత చెందవలసిందేమీ లేదు, ఇక నేను పరిశుద్ధత పరచబడవలసిందేమీ లేదు, నేను పొందేశాను అని అనుకుంటే ఇక నీవు పరిశుద్ధతలో సంపూర్ణతలో ఇంకా ముందుకు వెళ్ళే అవకాశము ఉండదు. ఇలా అనుకునేవారు ప్రభు దృష్టికి, ప్రభు రాకడికి వాళ్ళు సిద్ధపడలేరు. భయముతో వణుకుతోనూ సంపూర్ణ మగుటకు మనము సాగిపోవాలి. స్తోత్రం. ఇక్కడ వీళ్ళు ఏమన్నారు? ఈ 250 మంది కూడా ఏమన్నారంటే, మాలో ప్రతివాడు కూడా అందరూ పరిశుద్ధులే. దేవుని బిడ్డలారా, అది దేవుని దృష్టికి విరుద్ధమైన మాట. ఇంకా ప్రభువా నాలో దావీదు మంచి మాట అంటారు చూడండి, దేవా నా యందు నీకు ఆయస్కరమైనది ఏదైనా ఉన్నదేమో చూడు కదా, నా యందు శుద్ధ హృదయము దయచేయి, నీకు ఆయస్కరమైనది నాలో ఏదైనా ఉన్నాడు, నా హృదయమును పరిశోధించు, పరీక్షించు, చూడు నాయనా. అది ఆ తాత్పర్యం కలిగి ఉండాలి, ఈ తాత్పర్యం కలిగి ఉండాలి. నా యందు నీకు ఆయస్కరమైనది ఏముందో చూడు ప్రభువా. దేవుని కొరకు ఎదురు చూసే వారికి ఇది ఉండాలి. నాలో నీకు ఆయస్కరమైనది ఏదైనా ఉన్నదేమో చూడయ్యా, నా హృదయమును పరిశోధించు, పరీక్షించు నాయనా. ఈ తాత్పర్యం కలిగి ఉండాలి. కానీ వీళ్ళు చూడండి, ఈ కోరహు సంబంధులు మాలో ప్రతివాడు పరిశుద్ధుడే. ఇక నువ్వు పరిశుద్ధుడివే అని వేసుకుంటే ఇంకెలా? మనం పాపం లేని వారు మనం చెప్పుకున్నట్లయితే ఆయన అబద్ధికునిగా చేయవారం అవుతాం కదా. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, ఇలా అన్నప్పుడు ఇది ఎలాగ తేల్చడం, పరిశుద్ధులు ఎవరో కానివారు ఎవరో ఎలాగ తేల్చడం? నేనండి తేల్చేది ఎవరు? దేవుడే. ఇలా చూడండి, ఇప్పుడు సంఘంలో కూడా 2 రకాల మనుషులు ఉంటారు. యేసయ్య చెప్పిన మాట, పొలములో 2 ఉంటారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు ఎడబడతారు. మంచం 2 ఉంటారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. పొలం అనగా సంఘమే, ఎడవబడేది నామకార్థులు, పరిశుద్ధత లేనివారు, ఎత్తబడింది పరిశుద్ధులైన వాళ్ళు, సిద్ధపడిన వాళ్ళు. మనలో కూడా సంఘంలో కూడా పరిశుద్ధులైన వాళ్ళు ఉంటారు, పరిశుద్ధత లేనివారు ఉంటారు. రేపు ప్రభు రాకడలో పరిశుద్ధులు ఎవరు, ఎత్తబడేది ఎవరు, విడవబడేది ఎవరు అప్పుడే తెలుస్తుంది. ఇప్పుడు మనం తేల్చలేము, ఇప్పుడు ఎవరు మనం తీర్పు తీర్చకూడదు. మీకు తెలియపరుస్తాను ఇక్కడ. ఇది ఎలా తేల్చారు మోషే? మనకు నా మట్టుకు నాకు కొత్త అనిపించింది, మరి మీకు ఎలా ఉంటుందో నాకు తెలియదు. కానీ సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో అప్పుడు మోషే ఏమన్నారు? వాళ్ళు అన్నారు, ఈ సర్వ సమాజంలోని ప్రతివాడు పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య. చూడండి వాళ్ళు ఏమన్నారు? ఈ సర్వ సమాజంలో అందరూ పరిశుద్ధులే, యెహోవా వారి మధ్య ఉన్నాడు. యెహోవా సంఘం మీద మిమ్మల్ని మీరే హెచ్చించుకొనుచున్నారా అన్నారు వాళ్ళు. అప్పుడు మోషే అన్న మాట 4వ వచనం మీరు చూడాలి. మోషే ఆ మాట విని సాగిలపడ్డారు.
అటు తరువాత అతడు కోరహుతోనూ అతని వాని సమాజముతోనూ ఇట్లనెను, తనవాడు ఎవడో, పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియజేసి వానిని తన సన్నిధికి, అది పరిశుద్ధుడు ఎవడో, తన వాడు ఎవడో, పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా. ఇలా చూడండి, ఈ కాలం అంది ఈ మాట రేపు అనేది ప్రభు వచ్చినప్పుడు. ఇలా చూడండి, ప్రభు వచ్చినప్పుడు రేపు పరిశుద్ధులు ఎవరో, తన వారు ఎవరో దేవుడే. ఇలా చూడాలి. వీళ్ళేమనుకుంటున్నారు, సమాజంలోని అందరూ పరిశుద్ధులే అనుకున్నారు కదా. ఇప్పుడు మోషే గారు ఏం చేశారంటే, మీరు 250 మంది ధూపార్తులు తీసుకొని వాటితో ధూపద్రవ్యం వచ్చి ప్రత్యక్ష గుడారం ఎదుట ధూపద్రవ్యం వేయండి అన్నారు. చూడండి, నిమిత్తులకు రండి, 19వ వచనం. స్తోత్రం. మీరు 19వ వచనం చూడవచ్చు. ఆ తర్వాత 35వ వచనం చూడండి. వాళ్ళు ఈ కోరహు సంబంధులందరూ ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళి ధూపార్తులు తీసుకెళ్ళి ధూపం వేశారు. అప్పుడు ఏమైంది? దేవుని అగ్ని, యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి ఆ ధూపార్తులు తెచ్చిన 250 మందిని కాల్చివేశాను. బాబు జాగ్రత్తగా వినాలి. అమ్మా, మీకు వాక్యం తెలియని స్థితిలో వినకుండా గ్రహించకుండా ఎవరు ఉండకూడదు. అప్పుడు ఏమైంది? అక్కడ దేవుని మందిరంలోకి సన్నిధికి వెళ్ళి ప్రత్యక్ష గుడారం ఎదుటికి వెళ్ళి ఈ ధూపార్తులు తీసుకొని ధూపం వేస్తే, అంటే ధూపము అని అనగానే ప్రార్థన. బాబు ప్రార్థన, దేవుని ఎదుటికి వెళ్ళి ప్రార్థన ధూపం వేయగానే ఏమైందంటే యెహోవా యొద్ద నుండి అగ్ని వచ్చి ఈ 250 మందిని కాల్చేసి. ఎందుకు కదులుతారు, మెదులుతారు? వినండి, ఇట్లా చూడండి. కాల్చేసిన దేవుని అగ్ని వచ్చి కాలిపోయారు, బూడిదైపోయారు. అప్పుడు ఆ 250 మంది కాలిపోయి చచ్చిపోయారు అక్కడే. ఆ 250 మంది తెచ్చిన ఆ ధూపార్తులు, ఇత్తడి ధూపార్తులు తీసుకొని బలిపీఠం మీద కప్పు రేకుని చేసి, ఎందుకంటే చూడండి అది ఎందుకు 38లో ఉంది చూడండి. ఇశ్రాయేలులకు ఆనవాలు. మనకు కూడా ఇదొక గుర్తు. ఆనవాలంటే జ్ఞాపకం. ఎందుకు? మనము ఇలా చూడండి, మనము ప్రార్థన చేయనప్పుడు మన ప్రార్థన సవ్యమైనదిగా ప్రార్థించే మనం, దేవుని ప్రజలమైన మన హృదయం విరిగి నలిగినదిగా లేకపోయినట్లయితే మనము పక్షిరాజు వలె ఎగిరిపోవడంగా అది జరగదు, మరణానికే గురవుతాం. ఇప్పుడు చాలా ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇప్పుడు గాక అందరు పరిశుద్ధులమే, మందిరానికి వెళ్ళక్కర్లేదు, ఉపవాసం చేయక్కర్లేదు, ప్రార్థన చేయక్కర్లేదు, రక్షణ పొందినా పొందకపోయినా పర్వాలేదు, ప్రభు బల లేకపోయినా ఇలా సమర్థించేసుకున్నారే అనుకోండి. వాక్యం చెప్పినట్టుగా కాకుండా రేపు దేవుని ఉపదేశానుసారంగా మనము భయముతో భక్తితో మనము కొనసాగించబడకపోయినట్లయితే రేపు ఏమవుదుము అని అంటే ఇది పరిస్థితి. అందుకని మనం ప్రార్థన ఎలా ఉండాలి అని అంటే అది మనకు మరణాన్ని తెచ్చేదిగా మనము ఉండకూడదు, కానీ మనము దేవుడు అంగీకరించేవారిగా మనం ఉండాలి. ప్రియులారా, ఎంత ప్రమాదం అని అంటే వీళ్ళకి ఎంత ప్రమాదం తెచ్చిపెట్టింది. మాలో అందరూ పరిశుద్ధులే అనుకున్నారు. అది తప్పు, అది తప్పైన ఆత్మ.
కొత్త నిబంధనలో గొప్ప పాఠం. నేను సంపూర్ణ సిద్ధి చెందితినని కానీ, ఇదివరకే నేను గెలిచానని కానీ నేను అనుకోలేదు. ఇంకా 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 నన్ను కడుగునైనా, ఇంకా నన్ను శుద్ధి చేయనైనా, ఇంకా నన్ను పరిశుద్ధపరచు, నన్ను బలపరచు, పరిశుద్ధపరచు. ఈ తాత్పర్యం మనకు ఉండాలి. అర్థమైందండి? ఎంతమంది రాత్రి దేవుని వాక్యం వింటున్నారో మీరందరూ, దూరాల్లో ఉన్నవాళ్ళు కూడా దేవుని బిడ్డలారా, మీ కుడి చేతులెత్తి ప్రభుని స్తుతించి ఆత్మలో దేవుని గణపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. మనం భూమి మీద బ్రతికేది కొద్ది కాలమే. స్తోత్రం. ఇలా చూడండి, పక్షిరాజు కాళ్ళున్నాయి, కానీ కాళ్ళతో అదే ప్రయాణం చేయనది కొంచెమే, కొద్ది లెక్కే. కానీ రెక్కలతో ఎగురినదే చాలా సుదీర్ఘ ప్రయాణం. కనుక మన శక్తితో బలముతో చేసేది కొంచెమే. ప్రార్థన ద్వారా, దేవుని స్తుతించుట ద్వారానే మనము పరలోకమునకు కొనిపోబడగలుగుతాం. మన మేధస్సు మీద, మన తెలివి, మన బలము, మన బుర్ర, మన బుద్ధి, ఏమండి, మన మనసును నమ్ముకొని, మన బలాన్ని నమ్ముకొని, ఇహలోక సంబంధమైన వాటిని చూసుకొని మనము అతిశయపడితే రేపు ప్రభు రాకడలో మనము నిలబడలేం. అందుకే అతిశయించేవాడు దేన్ని బట్టి అతిశయించకూడదు, ప్రభువునందు అతిశయపడాలి. ఈ రాత్రి దేవుని సన్నిధిలో మీరు గడుపుతున్న ప్రతి క్షణం మనకెంతో ఆశీర్వాదకరం. స్తోత్రించండి. దేవుని పిల్లలారు, దినదినము నూతన పరచబడుతూ ఉండాలి. దినదినము నూతన పరచబడుతూ ఉండాలి. దేవుని కొరకు ఎదురు చూసేవాళ్ళు నూతన బలాన్ని పొందుతూ ఉంటారు దినదినము. కొంతమంది నూతన పడరు, అలాగే ముద్దుకెక్కిపోయి ముద్దుల్లాగా ఉండిపోతారు. నూతన పరచబడుతూ ఉండాలి, నూతన పరచబడుతూ ఉండాలి. పక్షిరాజుల వలె మనం ఎగిరిపోతాం. అప్పుడు అంతా నూతనం అవ్వాలి, పరిశుద్ధపరచబడాలి. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఇది మనకి ఎంత అవసరం. ప్రార్థన చేసే మనము, మన హృదయం సవ్యమైనదిగా ఉండాలి, పరిశుద్ధమైనదిగా ఉండాలి. ఎక్కడ మనలో దేవుని నడిపింపుకు, దేవుని అధికారానికి విరుద్ధంగా, దైవ చిత్తానికి మనము విరుద్ధంగా తిరుగుబాటు చేయవారమో కాకూడదు. అలాగ ప్రార్థన చేస్తే రేపు యెహోవా పరిశుద్ధుడెవడు, తనవాడెవడు రేపు తేల్చుతాడు అని చెప్పినప్పుడు ఈ 250 మంది పరిశుద్ధులమే అనుకున్నారు. తిరుగుబాటు చేయుట పాపం అని అనుకోలేదు. నడిపింపుకు లోబడకపోవటం. ఏమండి, సామెతలు 18:1 మంచి మాట ఉంటుంది. వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారంగా తిరుగువాడు, అటివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. చూడండి ఆ మాటలు. సామెతలు 18:1. వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారంగా నడుచుకునేవాడు, అటివాడు లెస్సైన జ్ఞానానికి విరోధి. లెస్స అంటే మంచి జ్ఞానానికి ఎవరు? వేరుండగోరువాడు. కొంతమందిలో ఇదే ఉంటుంది, నాకెవరు చెప్పక్కర్లేదు, నాకన్నీ తెలుసు. స్తోత్రం. నా దేవుని బిడ్డలారా, అలా అయితే దేవుడు సేవకులు ఎందుకు, సంఘం ఎందుకు, అపోస్తులు ఎందుకు, పరిచర్య ఎందుకు, వాక్యం ఎందుకండి? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారం, వేరుగా ఉండగప్పుడు స్వేచ్ఛ. అందుకే మనకు అది నష్టం తెచ్చిపెడుతుంది. ఇప్పుడు వీరు పరిశుద్ధుల గుంపులో నుండి వేరయ్యారు, కోరహు సంబంధులు. అది మంచిది కాకపోయింది. ఈ మాట మోషే కానీ అహరోను కానీ మరెవ్వరూ మేము పరిశుద్ధులమే అనే మాట అనలేదు. స్తోత్రం. పౌలు అపోస్తులను చూసాం, అనలేదు ఆ మాట. స్తోత్రం. దానియేలు గురించి ఇతరులు అన్నారు కానీ నేను ఒక పరిశుద్ధుడు నేను దానియేలు చెప్పలేదు. మనం పరిశుద్ధత కొరకే మనం తప్పించాలి, పరిశుద్ధతలో నేను నిలిచి ఉండాలి.
మన దేవుడే మనల్ని ఇంకనూ పరిశుద్ధపరచున్నట్లుగా మనము కృపకు వేడుకోవాలి. చాలా మంచి మాటలు ఈ రాత్రి ప్రభు మనతో చెబుతున్నారు. ఇంకొక మాట మీకు గుర్తు చేస్తాను. దేవుని బిడ్డలారా, మనకు ప్రార్థన అనేది చాలా, స్తుతి ప్రార్థన అనేది చాలా అవసరం. అది లేకుండా మనము ఏదైనా చేయొచ్చు ఒకేళ, కానీ దాంతో నీవు పైకి ఎగరలేవు. అర్థమైందా సోదరా? వినండి, నీకు లోకంలో ఏమైనా టాలెంట్స్ ఉండవచ్చు, మంచిగా పాటలు పాడవచ్చు, ఇంకేమైనా మీరు సంగీతాలు వాయించవచ్చు, పరిచర్య చేయొచ్చు, ప్రభు కొరకు మీరు ఏదైనా త్యాగం చేయొచ్చు. బట్ వాటితో మనం పరలోకం పోలేం. మంచిదే, కానీ వాటి మీదే మనం అతిశయపడకూడదు. ప్రైజ్ లార్డ్. ప్రార్థన, దేవుని శక్తి మీద మనం ఆధారపడాలా. చూడండి, మీకు ఆ మాటలు చూపిస్తాను. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము, ఓకే, 4వ అధ్యాయము. స్తోత్రం. ఓ లార్డ్ జీసస్, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పేతురు యోహానులను ఆ రోజున వాళ్ళు భయపెట్టి బెదిరించి, ఏమండి, వాళ్ళని ప్రభు నామాన్ని బట్టి బోధించకూడదు, మాట్లాడకూడదు అని అన్నారు. బెదిరించారు, గట్టిగా బెదిరించారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? దేవుని మాట వినడం కంటే మీ మాట వినడం దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేమని ఉత్తరం ఇచ్చారు. వాళ్ళు దేవుని మహింపరుస్తూ వచ్చారు. ఇక వాళ్ళు, ఆ పెద్దలు, ఆ ప్రధాన యాజకులు, వాళ్ళు వీళ్ళని శిక్షించే విధానం ఏమి కనుగొనలేక వాళ్ళని గట్టిగా బెదిరించి వదిలేశారు. ఇక ప్రభు నామాన్ని బట్టి మీరు మాట్లాడకూడదు, బోధించకూడదు, ఏ మనుషులతో మాట్లాడకూడదు అని గట్టిగా బెదిరి పెట్టారు. అప్పుడు పేతురు యోహానులు ఏం చేశారు? 24వ అధ్యాయంలో 23వ వచనము నుండి మీరు చూడండి. తీయండి, తీసారా? అపోస్తులు 4:23. వారు విడుదల నొంది తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులు, పెద్దలు తమతో చెప్పిన మాటలన్నిటినీ వారికి తెలిపారు. మిగతా పరిశుద్ధుల దగ్గరికి వీరు వచ్చి ఇలాగా ప్రధాన యాజకులు, ఈ పెద్దలు మమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టారు, హింసించారు, బంధించారు, దూషించారు, ఇలా బెదిరించారని చెప్పారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? వారు విని, మిగతా పరిశుద్ధులందరూ విని ఏక మనస్సుతో దేవునికి ఇట్లు బిగ్గరగా, ఇలా చూడండి, మీరిక ప్రధాన యాజకులు, ఈ పెద్దలు, ఈ సమాజం అంతా కూడొచ్చి మీరు ఇంకలా ప్రభు నామాన్ని బట్టి మీరు ఏ మనిషితో మాట్లాడకూడదంటే అపోస్తులు అక్కడతోటి పేతురు యోహానులు ఆగిపోయారా? సొమసిల్లారా? తొట్టిల్లారా? పిలుపు ఏర్పాటు నుండి తప్పిపోయారా? అప్పుడు ఏం చేశారు చూడండి. వారి విని ఏక మనసుతో దేవునికి బిగ్గరగా, ఇలా చూడాలి, నేను చదువుతూ ఉంటాను, మీరు చూడండి. నాదా, నీవు ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలోని సమస్తాన్ని కలగజేసిన వాడవు. అన్యజనులు ఎలా అల్లరి చేసిరి? ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి? ప్రభువు మీద, ఆయన క్రీస్తు మీద భూరాజులు లేచిరి, అధికారులు ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడైన దావీదు నోట పలికించితివి. ఏవి జరగాలని నీ హస్తము, నీ సంకల్పము ముందు నిర్ణయించెనో వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసుకు విరోధంగా హేరోదు, పొంతి పిలాతు అన్యజనులతో, ఇశ్రాయేలు ప్రజలతో ఈ పట్టణమందు నిజంగా కూడుకొనిరి. ప్రభువా, ఈ సమయమందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకు నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామం ద్వారా సూచక్రియలు, మహత్కార్యాలు చేయుటకు నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండి ఉన్నవారై దేవుని వాక్యమును బహుధైర్యంగా
బోధించాలి. చూడండి, ఇక్కడ వీరు ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది? వీరందరూ ఏక మనస్సుతో వారు కూడుకొని ప్రార్థన చేశారు కదా. ప్రార్థన చేశారు ఏ విషయమై? అక్కడ ఏంటి? ప్రభు నామాన్ని బట్టి మీరు ఏ మనుషులతో మాట్లాడకూడదు. హేరోదు రాజు, గవర్నర్ పొంతు పిలాతు, ఇజ్రాయిల్ ప్రజలు, ప్రధాన యాజకులు, పెద్దలు, వీళ్ళందరూ ఓ ప్రక్క, లోకమంతా ఏకమయ్యారు. ప్రార్థన వీళ్ళు ఇది ఇప్పుడు ఈ విషయమై అపోస్తులు వీళ్ళందరూ కూడి దేవునికి మొరపెట్టారు. మొరపెట్టి వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది? అక్కడ వారు కూడి ఉన్న చోటు అక్కడ చోటే ప్రార్థన చేస్తూ ఉండగా ఆ స్థలమే గజగజలాడింది, కంపించింది. ప్రైజ్ లార్డ్. దేవుడే అక్కడికి దిగివచ్చాడు, పరిశుద్ధాత్ముడు బలముగా దిగివచ్చాడు. అప్పుడు వారందరూ భాషలతో మాట్లాడుతూ ఆత్మపూర్ణులై దేవునిని స్తుతించారు. ఇంకా దేవుడు గొప్ప ఉజ్జీవం కలగజేసి ఈ శోధనలు, ఈ ఆటంకాలన్నిటినీ మించి వారు బలపరచబడి, అప్పుడు మీరు అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 12వ వచనం చూస్తే, ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలు, మహత్కార్యాలు అపోస్తుల చేత ఎందుకని జరిగాయి? అపోస్తుల చేత సూచక్రియలు, అద్భుతాలు అనేకంగా ఎందుకు జరిగాయి ఆ కాలంలో? వీళ్ళేమని ప్రార్థన చేశారు? ప్రభువా, ఈ సమయమున వారి బెదిరింపులు చూసి మీ చెయ్యి చాచి నీ సేవకులు బహుధైర్యంగా వాక్యాన్ని బోధించేటట్టు సూచక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు చేయమని నీ చెయ్యి చాపమని వాళ్ళు ప్రార్థన చేశారు. అందుకు దేవుడు ఆ కాలంలో అపోస్తుల ద్వారా సూచక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు దేవుడు జరిగించాడు. హల్లెలూయా చెప్పండి అందరూ, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వారు పరిచర్య, సేవ, సంఘము కట్టబడింది, ఎదిగింది, విస్తరించింది. ఎలాగూ చూస్తాం మనం. వారు మనలాంటి వారే. ఏలియా మనలాంటి స్వభావం గలవాడే. పేతురు, అపోస్తులు కూడా మనలాంటి వారే. అయితే దేవుని బిడ్డలారా, వారు ప్రార్థించి దేవుని కొరకే కనిపెట్టి ప్రార్థించినప్పుడు, ఏక మనసుతో వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు సూచక్రియలు, అద్భుతాలు దేవుడు చేశారు. ఈ ఆటంకాలన్నీ తొలగించబడ్డాయి. సంఘము కట్టబడింది. బహుధైర్యముగా దేవుని వాక్యం ప్రకటించబడింది. నా ప్రియులారా, ప్రతి ఆటంకాన్ని దాటి మనల్ని ముందుకు పైకి తీసుకెళ్ళగలిగింది ప్రార్థన, దేవుని శక్తి. దేవుని మీద మనం ఆధారపడి మనం ప్రార్థించినప్పుడు ప్రభువు మనల్ని బలపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీలో ప్రతి ఒక్కరూ, మనలో ప్రతి ఒక్కరూ, సంఘము ఈ విధంగా ఏక మనసుతో మనం ప్రార్థించేవారిగా ఉండాలి. విశ్వాసులారా, మీకెవరైనా ఆటంకంగా ఉన్నారా? మిమ్మల్ని ఎవరైనా బెదిరిస్తున్నారా? మీకు ఏదైనా శోధన కలిగిస్తున్నారా? మిమ్మల్ని ఎవరైనా శ్రమ పెడుతున్నారా? దూషిస్తున్నారా? మిమ్మల్ని విశ్వాసంలో నుండి తొలగించాలని ప్రయత్నం చేస్తున్నారా? మనం చేయాల్సిందేంటి? ప్రార్థన. ఆమేన్. మనం సమస్యలు కూడా అలేయకూడదు. మనము ప్రార్థన చేయాలి. ప్రార్థన లేనప్పుడు దేవుని కార్యాలు చూడలేరు. ప్రార్థించాలి. విశ్వాసులారా, మీరు ఎక్కడ అలసిపోయి సమస్యలు పోవడానికి వీలు లేదు. తొట్టిల్లకూడదు. ప్రార్థించండి. మీరు ఒక్కరిగా ఉన్నా ప్రార్థించండి, కుటుంబముగా ఉన్నా ప్రార్థించండి. సంఘముగా మనం ప్రార్థన చేయాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రార్థించే మనము, మన ప్రార్థనలకు దేవుడు ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు.
మనం ఒక్కరిగా ప్రార్థన చేసినా, ఇద్దరుగా సంఘంగా ప్రార్థన చేసినా దేవుడు అద్భుతములు చేస్తాడు. శత్రువు నోళ్ళు మూయిస్తాడు, సింహపు నోళ్ళు మూయిస్తాడు. మనం ప్రార్థన చేయాలి. అయితే ప్రార్థన చేసే మనం సవ్యమైన ఆత్మతో మనం ప్రార్థన చేయాలి. ఆమేన్. కోరహు కుమారుల వలె, దాతాను అభిరాముల వలె మనం దేవుని వాక్యం మీద తిరుగుబాటు చేసి మనము ప్రార్థన చేయవారమైతే మన ప్రాణాలకు ముప్పు. ప్రైజ్ ది లార్డ్. సమూయేలు చూడండి, మొదటి సమూయేలు 7వ అధ్యాయంలో సమూయేలు ఏం చేస్తారు? ఇశ్రాయేలు ప్రజల కొరకు మిస్పాలో వాళ్ళందరినీ సమావేశపరిచి, ఇశ్రాయేలీలు మిస్పాలో కూడుకున్నారని తెలిసినప్పుడు ఫిలిష్తీయులందరూ వాళ్ళకి విరోధంగా లేచొస్తే సమూయేలు ఏం చేశారు? 7వ అధ్యాయంలో 10వ వచనం అనుకుంటూ చూడండి. స్తోత్రం 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 స్తోత్రం. రైట్. అక్కడ 9వ వచనం నుండి 9-10 వచనాలు చూస్తే, ఒక పాలు విడవని గొర్రె పిల్లను దహన బలిగా సర్వాంగ బలిగా అర్పించి సమూయేలు ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఏం జరిగింది? దేవుడు ఆ ప్రార్థన అంగీకరించి ఉరుములు ఆ శత్రువుల మీద ఉరిమించాడు. వాళ్ళందరూ ఇశ్రాయేలు ఎదుట నుండి పారిపోయారు. వాళ్ళని ఇశ్రాయేలు తరిమి చంపారు. ప్రైజ్ లార్డ్. ఈ జయం ఇశ్రాయేలుకి ఎలా కలిగింది? ప్రార్థన ద్వారా. కనుక నా దేవుని బిడ్డ, నీవు నీ ఇంట్లో ఒక్కరైనా, నీ ఒక్కదానివైనా, నీ ఒక్కడివే అయినా, మీరు కుటుంబముగానైనా, సమాజంలో సంఘమైన, సంఘానికి విరోధంగా లేచే శక్తులు ఎన్నో ఉంటాయి. స్తోత్రం. మనము ప్రార్థన చేయాలి. అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేయాలి. అప్పుడే శత్రువులు పారిపోదురు. ఆమేన్. ఇక మరలా వారు ఇశ్రాయేలు మీదకి రాలా. ప్రార్థన జీవితం లేనట్లయితే వాళ్ళు వస్తారు మీ మీదకి, మన మీదకి వస్తారు శత్రువులు. మనకు ప్రార్థన, స్తుతి, ప్రార్థన పక్షిరాజుకుండే 2 రెక్కలు లాంటివి. వాటి ద్వారానే పక్షిరాజు పైకి ఎగురుతుంది. అలాగే సంఘము ఈ 2 రెక్కలు అనుభవం కలిగే దేవుని స్తుతిస్తూ ప్రార్థించుచు మనము దేవుని శక్తి చేత బలము పొందిన వారమై, కృప పొందిన వారమై, ప్రభు శక్తి చేత లోకములో అన్ని విషయాల్లో శోధన బాధలన్నిటిలో బలపరచబడి జయించి ప్రభు రాకడలో మనము కొనుపోబడతాం. అందుకని మనం నేర్చుకోవాల్సింది ప్రార్థన, స్తుతించుట. ఇవి లేనట్లయితే మన శక్తి చేత, బలము చేత అలసిపోతాం. ప్రైజ్ లార్డ్. మనకేమున్నా కానీ అవి మనకే ప్రయోజనకరముగా నీ జీవితం ఉండదు. అందుచేత విశ్వాసులైన వారికి మనకి మోకాళ్ళ ప్రార్థన, ఉపవాస ప్రార్థన, సహవాస ప్రార్థన, సంఘ ప్రార్థన, మనకు ప్రార్థన, స్తుతించుట అనేవి మనకు చాలా అవసరం. ఆమేన్. ఇవి మనకున్నట్లయితే నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె రెక్కలు చాపి అలేక మనము పైకి ఎగిరిపోతాం. లేనట్లయితే సొమ్మసిల్లి తొట్టిల్లు పడి అవకాశాలు ఉంటాయి. నా దేవుని బిడ్డలారా, బాలురు సొమ్మసిల్లుతారు, యవనులు తప్పక తొట్టిల్లుతారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే భౌతికంగా కూడా బాలురు సొమ్మసిల్లుతారు, కానీ భౌతికంగా శారీరకంగా యవనస్తులంటే బలవంతులు, కానీ వాళ్ళు తొట్టిల్లు. మన శారీరకమైన బలము చేత మనము లోకములో జయించలేము. విశ్వాస బలము, ప్రార్థనా బలము, దేవుని బలముతోటే మనము జయవీరులుగా మనం నిలబడతాం. ఆమేన్.
ప్రైజ్ లార్డ్. జ్ఞానము గలవాడు బలవంతుడే అని బైబిల్ చెప్తుంది. అయితే మన జ్ఞానము చేత మనము జయించేవారము కాము. నా కత్తి నన్ను రక్షించదు. ఏమే, మన రక్షించేవాడు దేవుడే. కాబట్టి ప్రతి ఒక్కరూ నా దేవుని ప్రజలారా ఈ ఉన్నతమైన ఆత్మీయ అనుభవంలో మనము నిలిచి ప్రార్థించుచు దేవుని స్తుతించుచు మనము ప్రభు కొరకు ఎదురు చూస్తూ నూతన పరచబడి దినదినము నూతన బలాన్ని పొందుకొని ప్రభు రాకడలో మనము కొనిపోబడదుముగాక. ఆమేన్. మోకరించి కళ్ళు మోయండి, మోకరించి కళ్ళు మోయండి. మోకరించలేని వారు లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం చెప్పండి. ఈ దినము ఈ రాత్రి